కూడా దక్కాలి అనేది ప్రైమరీ ఉద్దేశం. దీన్ని నేను అంటుంటాను కోర్స్ కరెక్షన్ అని. అంటే ఒక 30-40 సంవత్సరాల పాటు మనం ఏమి చేసుకుంటూ వెళ్ళామంటే ప్రైవేట్ అయితే మంచిది, ప్రైవేట్లో క్వాలిటీ ఉండిద్ది, ప్రైవేట్ ఎంకరేజ్ చేద్దాం, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ హెల్త్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ వద్దు, మనం మేనేజ్ చేయలేం, మనం సూపర్వైజ్ చేయలేం, క్వాలిటీలు బాగుండవు అనేటటువంటి ఒక నేరేటివ్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాం. అది మరి ఎందుకు నమ్ముతూ వెళ్ళామో నాకు అర్థం కాదు. మళ్ళీ మా అబ్బాయికి ఐఐటీలో సీటు కావాలి, ఐఐఎంలో సీటు కావాలి. మరి ఐఐటీలు ఐఐఎంలు అన్నీ పబ్లిక్ సెక్టర్ కదా, ప్రైవేట్ సెక్టర్ కాదు కదా. అంటే పబ్లిక్ సెక్టర్లో మంచి ఇన్స్టిట్యూషన్స్, ఒక ఐఐఎస్సియో, ఒక ఐఐఎంఓ, ఒక ఐఐటియో, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇవన్నీ పనిచేస్తూ ఉండగా మళ్ళీ పబ్లిక్ సెక్టర్ మంచిది కాదు, మనం ప్రైవేట్లోని అంతా ప్రమోట్ చేస్తూ పోదామనే ఆలోచన మరి ఎలా వచ్చిందో దాన్ని మనం ఎందుకు నమ్ముతామో కూడా నాకు అర్థం కాదు. ఆ విధంగా చేసుకుంటూ పోయాం. దాంతో కొన్ని వర్గాలు ఆపర్చునిటీస్ అందక వెనకబడి ఉన్నారు. ఎందుకు అందలేదు అని అంటే మా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే మేము వాటిలో సక్సెస్ఫుల్గా ఆ ఆపర్చునిటీ అందుకోగలం. కానీ మాకు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే బయటికి వెళ్ళాలి, డబ్బు కట్టాలి, ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాన్వెంట్లో చదవాలి. ఇప్పుడు కాన్వెంట్లో చదవంటే హైదరాబాద్లో చూస్తూ ఉంటాను నేను, మరీ కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఖర్చులు అనమాట. అంటే కొన్ని అయితే మా ఇంటి పక్కన ఎడిఫై స్కూల్ అని ఉంది, నర్సరీకి 3 లక్షలు, 10వ తరగతి అయితే 10 లక్షలు. అంటే సంవత్సరానికి 10 లక్షల ఫీజు కట్టి 10వ తరగతి చదివించే స్తోమత ఎవరికి ఉంటుంది? 3 లక్షలు నర్సరీకి. నర్సరీ అంటే మీకు తెలుసు కదా, 1వ తరగతి కూడా కాదు. దానికి 3 లక్షలు కట్టి ఎంతమంది వాళ్ళ పిల్లలను, మనవళ్ళను, మనవరాలను పంపించగలరు? దాంట్లో ఒక పేదవాడు వాటిని గురించి ఆలోచించగలరా? మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ ఐబీ సిలబస్ అంటారు, సిబిఎస్ఈ సిలబస్ అంటారు. మనకేమన్నా ఐబీ సిలబస్ కావాలి, సిబిఎస్ఈ సిలబస్ కావాలి, ఇంగ్లీష్ మీడియం కావాలి. కానీ పేదవాళ్ళకు వచ్చేదానికి అమ్మమ్మ మీరు మాతృభాష నుంచి దూరం చేస్తున్నారండి, ఇది అన్యాయం అండి, అక్రమం అని చెప్పి కథలు చెప్తారు ఈ లీడర్లు అందరూ స్టేజ్ మీద ఎక్కి. వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటారు. పేదవాళ్ళు మాత్రం అది చదువుకుంటే తప్పట. ఆ నీతులు చెప్తూ ఉంటారు. ఈ చదువుకున్న వాళ్ళు కాన్స్టిట్యూషనల్ పోస్టులు హోల్డ్ చేసిన మహానుభావులు కూడా ఈ భాష మాట్లాడుతూ ఉంటారు. అది దురదృష్టం అన్నమాట. ఆ మార్పు రావాలి. మళ్ళీ కోర్స్ కరెక్షన్ జరిగి ఒక పబ్లిక్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో ఉండే ఆపర్చునిటీస్, ఇంగ్లీష్ మీడియం కావాలనుకునేవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, ఐబీ సిలబస్ కావాలనుకునేవారు ఐబీ తీసుకోమనండి, సిబిఎస్ కావాలనుకునేవాళ్ళు సిబిఎస్ఈ చదువుకోండి. ఈ విధమైనటువంటి అవకాశం మనం ఇవ్వాలా ప్రభుత్వ పాఠశాలలో కూడా అనే ఉద్దేశంతో ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని చేయడం జరిగింది. ఇందాక నేను దాంట్లో ఒక రోడ్డు వేయటానికో దేనికో ఛాలెంజ్ ఎక్కడ, డబ్బులు ఇస్తే ఎవడైనా వేసేస్తాడు కాంట్రాక్టర్. కానీ ఈ మార్పులు తీసుకురావాలంటే ధైర్యం కావాలి. ఎందుకు ఇట్లానే క్రిటిసిజం వస్తుంది అపోజిషన్ నుంచో లేకపోతే వేరే వాళ్ళ నుంచి, దెన్ టీచర్ల నుంచి అపోజిషన్ వస్తుంది. ఎందుకు? వాళ్ళు కష్టపడాలి కదా. మరి కష్టపడటం అంటే కష్టపడటం అలవాటు లేకుండా పోయింది కదా. సో మళ్ళీ వాళ్ళని దారిలో పెట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళందరూ కమిట్మెంట్ తోటి పనిచేసే విధంగా మనం తీసుకురావాలంటే ఎఫర్ట్ పెట్టాలి. ఈ ఛాలెంజెస్ అన్నీ చేయటానికి ఎవరు, ఏ నాయకులు ఒప్పుకుంటారు, ఏ ప్రభుత్వం ఒప్పుకుంటుంది? కష్టమైన పని కదా, తేలికైన పని చేద్దాం అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ధైర్యంగా ఈ ప్రభుత్వం ఆ చేంజ్ తీసుకురాగలిగింది.